నక్సలైట్లకు టార్గెట్ అయ్యాను అంటున్నారు మీరు. సాధారణంగా ఎక్కడ తీసుకున్నా కూడా ఒక నానుడి ఉందంటే అగ్రవర్ణాలు అంటే ఈ రెడ్లు కావచ్చు, దొరలు కావచ్చు, ఎవరైనా కూడా అలాంటి వారు సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేయడము ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు. అంటే రాజకీయంగా ఉంటూ రాజకీయ ముసుగులో ప్రజలను దోచుకోవడం, అవినీతి అక్రమాలు చేయడం లాంటి వారిని మాత్రమే నక్సలైట్లు టార్గెట్ చేస్తారు, వారిని మాత్రమే బుల్లెట్ వర్షం కురిపిస్తారు అనేది ఉంది. వాళ్ళకి థ్రెట్ కూడా ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మీరు, బ్రాహ్మణ కుటుంబం అంటే సాధు జంతువులు లాంటి వాళ్ళు చాలా అమాయకులుగా ఉంటారు అనేది వాళ్ళకు వేరే వ్యాపకం తెలియదు, మహా అంటే పురోహితులుగా ఉంటారు, లేదంటే ఉద్యోగస్తులుగా ఉంటారు తప్పితే మరి తక్కువ అనేది ఉంటుంది. అలాంటి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి రాజకీయాల్లో ఉంటున్న మీరు ఎందుకు నక్సలైట్లకు టార్గెట్ అయ్యారు? సిద్ధాంత విభేదాలే కేవలం కారణం. నేను ఒక భూస్వామిని కాదు, రాజకీయ ప్రాబల్యం ఉన్న కుటుంబం నుంచి కూడా నేను వచ్చినవాడిని కాదు, ఓన్లీ సిద్ధాంత ప్రాబల్యం. మీరు ఎక్కడ తెలంగాణ ప్రాంతాలు చూసినట్టయితే కొన్ని వందల మంది కార్యకర్తలను చంపారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించి, ఏబీపీకి సంబంధించి, ఆర్ఎస్ఎస్కి సంబంధించి. ఇలా నేను మిత్రులు కొంతమంది లొంగిపోయిన తర్వాత అడిగితే వాళ్ళు సమాధానం చెప్తలేరు ఎందుకు టార్గెట్ చేసినట్టు. కేవలం ఎక్కడో పోటాకు అగైనెస్ట్ ఆర్డినెన్స్ పార్లమెంట్లో చేస్తే దానికి తెలంగాణలో ఉన్న మాలాంటలను టార్గెట్ చేస్తే ఆ నక్సలైట్ వ్యవస్థ ఎటుపోతుందో మాకు అర్థం కాని పరిస్థితి. ఓ థ్రెటనింగ్ వాళ్ళకి ఏంటంటే సిద్ధాంతపరంగా గిట్ట ఆర్ఎస్ఎస్ వర్గంలో కానీ మేము బీజేపీ నుంచి కానీ స్టాండ్ అయితే వాళ్ళ ఉనికి పోతుంది, ప్రమాదంలో పడుతుంది, బాధతోనే చేసేది తప్పితే వ్యక్తిగతంగా ఎటువంటి సిద్ధాంతపరమైన అంశాల మేరకే నన్ను టార్గెట్ చేశారు అంతే. మరి మావోయిస్టుల సిద్ధాంతాలు ఏంటి, మీ సిద్ధాంతాలు ఏంటి? మా సిద్ధాంతం మొట్టమొదటిగా కూడా ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమే దేశభక్తి, దైవభక్తి, ధర్మం. దానికోసమే మావోయిస్టులు టార్గెట్ చేస్తారా? కేవలం పర్టికులర్గా మా తెలంగాణ దేశభక్తి, దైవభక్తి ఎవరికి ఉన్నా కూడా వాళ్ళని టార్గెట్ చేస్తారా మావోయిస్టులు? మావోయిస్టులు టార్గెట్ అయితే మా వరకు అయితే కేవలం దాని వరకే ఇస్తూ ఉన్నారు. ఒకటి, మేము మాట్లాడే భాష ఏదైతే ఉన్నదో ఈ దేశం కోసం మాట్లాడినట్టయితే వాళ్ళకు రిలీజియస్ లెక్క కనిపిస్తూ ఉన్నది. ఈ మతం పేరు చెప్పుకొని దేశాన్ని నాశనం చేస్తున్న వ్యవస్థల మైండ్లలో ఉన్నది. అంటే మావోయిస్టులలో కూడా అన్ని వర్ణాలకు చెందిన అన్ని జాతులకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్ ఉంటారు, హిందూ ఉంటాడు, సిక్ అందరూ ఉంటారు, అన్ని జాతుల వాళ్ళు, దళితులు ఉంటారు, గిరిజనులు ఉంటారు, హరిజనులు అందరూ A to Z ఉంటారు. అలాంటప్పుడు సిద్ధాంతపరంగా అంటే మీరు భక్తి, దైవం గురించి మాట్లాడితే వాళ్ళకి ఎందుకు టార్గెట్ అవుతారు? నాస్తికవాదమే దాదాపు నక్సలైట్ సిద్ధాంతం. నాస్తికవాదం నక్సలైట్ల సిద్ధాంతం అనేది అందరికీ తెలిసినదే. కేవలం నాస్తికవాదంతోనే వాళ్ళు దైవత్వం నమ్ముకున్న వారి మీద టార్గెట్ చేస్తారనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను దైవత్వం మీద నమ్ముకున్న వాళ్ళని టార్గెట్ చేస్తానని లేదు మీతో. మీరు అంటున్నారు హిందుత్వవాదం అంటారు. హిందుత్వవాదం అంటే ఏంది? హిందుత్వవాదం అన్నప్పుడు బీజేపీ వాళ్ళంతా దైవము, భక్తి అది ఇది దాని మీదే పోతారు. మన దేవుని కొల్చాలి, గోవును కొల్చాలి, గోవును పూజించాలి, ఇలాంటివి ఇదంతా కలిపి హిందుత్వవాదంలో ఒక భాగము. ఈ దైవత్వము కూడా హిందుత్వవాదంలో ఒక భాగము. హిందూ అనేవాడు ప్రొద్దున లేయాలి, స్నానం చేయాలి, దేవుడికి దండం పెట్టుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి, ఇవన్నీ చెప్తుంటే హిందుత్వవాదంలో ఇది కూడా ఒక భాగమే. వీటన్నిటికీ కూడా మావోయిస్టులు వ్యతిరేకమనడము ఎంతవరకు కరెక్ట్ అంటున్నా? ఇప్పుడు ప్రాక్టికల్గా మేము గ్రామాలలో చూసినట్టయితే వాళ్ళకు పర్టికులర్గా ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఎగ్జిస్ట్ అయితే వాళ్ళ ఉనికికి ప్రమాదం. మేము ఎక్కడ పోలీసులో కోర్టుగా మారుతామని భయం. ప్రత్యేకంగా కేవలం ఆ దశలా మరి అది కూడా కాకుండా విద్యాసాగర్ రావు యూనియన్ హోమ్ మినిస్టర్ ఉన్న తర్వాతనే అప్పటి నుంచే టార్గెట్ చేశారు మమ్మల్ని.